ఆధ్వర్యంలో శ్రీరాంపురం కొత్త కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ తెలుగుదేశం కానీ జనసేన కానీ ఏ అభ్యర్థిని ఎంపిక చేసినా మేము మా శాయశక్తిలో కృషి చేస్తున్నామని, చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేయడం జరిగింది. ఈరోజు మా భీమవరం నియోజక ఇన్ఛార్జ్ తోట సీతారామకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి భీమవరం మండలం శ్రీరాంపురం గ్రామంలోని తెలుగుదేశం గ్రామ కమిటీ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ నూతన కమిటీని మరి మేడం గారు జిల్లా అధ్యక్షురాలు, అలాగే మా భీమవరం ఇన్ఛార్జ్ తోట సీతారామకృష్ణ గారి ఆధ్వర్యంలో నూతన కమిటీని ప్రమాణ స్వీకారం చేయించి మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ ఎవరైతే చూసిస్తారో ఆ క్యాండిడేట్ని భారీ మెజార్టీలో గెలిపించడానికి ఈ కొత్త కమిటీ అందరూ కూడా సహకరించి భీమవరం మండలంలోనే మెజార్టీ తీసుకొచ్చేలాగా మరి శ్రీరాంపురం అంతా కూడా కష్టపడి చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే దీనికి ముఖ్య కారణం మరి కలిదిండి రామచంద్రరాజు గారు, వారి ఆధ్వర్యంలో కూడా మరి శ్రీరాంపురం గ్రామ పార్టీ అధ్యక్షులుగా పెనుమర్తి నరసింహరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ సహకరించినటువంటి రామచంద్రరాజు గారికి అలాగే ఇచ్చేసినటువంటి పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు భీమవరం నియోజకవర్గంలో శ్రీరాంపురం పంచాయతీలో కొత్తగా కమిటీని ఎన్నుకోవటం జరిగింది. మన జిల్లా అధ్యక్షురాలైన సీతామహాలక్ష్మి గారు ఆవిడకి పరిచయం చేయటం జరిగింది. ఈ కొత్త కమిటీ వేసాం. మేడం గారికి మేము గ్యారంటీ ఇస్తున్నాను. నేను శ్రీరాంపురాన్ని పోలైన ఓట్లలో 90% తెలుగుదేశం అయినా జనసేన అయినా పోలైన ఓట్లలో 95% ఓట్లు పడతాయని ఈరోజు ప్రమాణం చేసి చెప్తున్నాను. అంత గ్యారెంటీ ఇస్తున్నాను. అంత బాగా పనిచేస్తారు ఈ కమిటీ. ఈ కొత్త కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. మరి ఈ రోజున మన భీమవరం నియోజకవర్గంలో మరి రూరల్ మండలంలో శ్రీరాంపురం నుంచి నూతనంగా ఎన్నుకోబడ్డ కమిటీ వారి అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలుగుదేశం పార్టీ తరపున తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం ఈ రోజున మరి ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. వెంప కానీ శ్రీరాంపురం కానీ తెలుగుదేశానికి, ఎందుకంటే అన్ని గ్రామాలు కూడా ఒకప్పుడు తెలుగుదేశానికి పెట్టిన కోట, పంచకోటలా ఉండేవి. కానీ కిందటి ఎలక్షన్లో కొంత నష్టపోవడం జరిగింది వేరే వేరే కారణాల వల్ల. కానీ ఈ రోజున మరి గౌరవనీయులు మన కలిదిండే కదా కలిదిండి రామచంద్రరాజు గారు వెంపలో చాలా చక్కగా ఒకసారి పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేసి అందరినీ పిలిచి మరి పార్టీకి ఒక ఉత్తేజం చైతన్యం వచ్చే విధంగా ఆయన దాదాపు ఒక సంవత్సరం క్రితమే ఆయన చేయడం జరిగింది. మనందరూ తెలుస్తుంది. అదే విధంగా ఈ రోజున మరి అదే రామచంద్రరాజు గారు మన శ్రీరాంపురంలో కూడా ఆయన మరి కలగ చేసుకుని ఆయన నాయకత్వంలో మరి ఇక్కడ నూతనంగా, ఎందుకంటే వీళ్ళందరూ కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి మేము పనిచేస్తున్నాం ఉన్న నాయకులే ఉన్నారు. ఇక్కడ సీనియారిటీ ఉన్న నాయకులు అందరూ ఉన్నారు, యూత్ కూడా ఉన్నారు. ఇందులోనూ చాలా చక్కగా 10 మందితో ఈ కమిటీని, అలాగే మరి అధ్యక్షుడిగా శ్రీనివాసరాజు గారు, నరసింహరాజు గారు, అలాగే అదేవిధంగా ఒక గౌరవ అధ్యక్షులుగా మరి సత్యనారాయణ రాజు గారు అలాగే ఏటు జరిగింది. 10 మందితో ఈ కమిటీ నూతనంగా ఈ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మాట్లాడిన మన రామచంద్రరాజు గారు కానీ ఇక్కడ వచ్చిన నాయకులు కానీ చెప్పడం తప్పనిసరిగా రాబో కాలంలో మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎవరైనా సరే మంచి మెజార్టీ ఇచ్చి మరి మా అభ్యర్థిని నెగ్గించడం కానీ పార్టీని ముందుకు తీసుకెళ్ళటం కానీ చేస్తామని ఈ రోజున మన నాయకులందరూ ఇక్కడ చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. నిజంగా చెప్పాలంటే గ్రామాలు కానీ పట్టణాలు కానీ ఏదైనా అభివృద్ధి కావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలని ప్రతి ఒక్కరు ఈ రోజున కోరుకుంటున్నారు. అందులో భాగంగానే చాలా సంతోషం.